హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ముంబై హైవేలో మనకి సదాశివపేట దగ్గర కంకోల్ అనే విలేజ్ దగ్గర ఉన్నామండి. కంకోల్ మనకి ఏదైతే టోల్ గేట్ ఉందో కంకోల్ టోల్ గేట్ దాటిన తర్వాత మనకు రైట్ సైడ్ ఆక్సన్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ వస్తుందండి. సో ఆక్సన్ యూనివర్సిటీకి ఆనుకొని మనకి ఒక డిటిసిపి విత్ రేరా అప్రూవల్తో ఒక ప్రాజెక్ట్ అయితే న్యూ లాంచింగ్ అవ్వబోతుందండి. సో మీకు రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా ఆక్సన్ యూనివర్సిటీ అండి. సో మనకి ఇది ఒక ఐఐటి కందిలాగా ఇదైతే డెవలప్మెంట్ అవ్వబోతుందండి కంకోల్ దగ్గర. సో మీకు ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 50 ఫీట్ రోడ్ అండి. ఇది అప్ టు మనకి ప్రాజెక్ట్ వరకు కూడా ఈ యొక్క రోడ్ అయితే ఉంటుందండి. సో మనకి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే డిటిసిపి రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. సో ఈ రోడ్ యాక్సెస్ కూడా చాలా బాగుంది. మనకి ముంబై హైవే నుంచి చూసుకుంటే 50 ఫీట్ రోడ్ ఉంటుందండి. మనకి మధ్యలో కొంచెం మనకి 30 ఫీట్ రోడ్ అయితే తగులుతుంది. బట్ అప్ టు వెంచర్ వరకు కూడా మనకు కంప్లీట్ బీటీ రోడ్ యాక్సెస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాము. సో ఈ కనపడే రోడ్డు మనకి ముంబై హైవే నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి ముంబై హైవే నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను మీకు రోడ్ యాక్సెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో మనకు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కంకోల్ విలేజ్ ఉంటుందండి. ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఆక్సన్ యూనివర్సిటీ ఉంటుంది. సో ఈ సెంటర్ పాయింట్లో ఉన్నటువంటి ఈ రోడ్డుకు మనకు కొత్తగా డెవలప్మెంట్ అవ్వబోతున్నటువంటి కొత్త లాంచింగ్ అవ్వబోతున్నటువంటి ప్రాజెక్ట్ అయితే మనకి అవైలబుల్ ఉందండి. మీరు ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా మనకు ఆక్సన్ యూనివర్సిటీ. సో అది మనకి ముంబై హైవే అండి. నేను మీకు ఏదైతే జూమ్ చేసి చూపిస్తున్నానో లెఫ్ట్ సైడ్ అదంతా కూడా మనకి ముంబై హైవే అండి. అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది మనకి ముంబై హైవే. సో ఇప్పుడు మనం రావడం కూడా ముంబై హైవే నుంచే వచ్చామండి. సో మనం ప్రజెంట్ వెంచర్కి వెళ్తున్న మార్గంలో మధ్యలో ఆగి నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా కంకోల్ విలేజ్ అండి. మనకి ఇట్స్ రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా ఆక్సన్ యూనివర్సిటీ ఉంటుంది. సో మనకి ఈ ప్రాజెక్ట్ ఈ లొకేషన్లో ప్రాజెక్టు హైలైట్స్ వైజ్గా చూసుకుంటే మెయిన్గా ఇప్పుడు ఇంతకుముందు ఐఐటి కంది దగ్గర ఎలాంటి మార్కెట్ అయితే రన్నింగ్లో ఉందో అలాంటి మార్కెట్ ఇక్కడ రన్నింగ్లో ఉందండి రైట్ నౌ. సో ఎందుకు అంటే ఐఐటి కంది దగ్గర మనకి ఐఐటి కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు సేమ్ ప్రైసెస్ అయితే అక్కడ కూడా రన్ అయ్యాయి. మనకి పాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ రన్ అవుతుందండి. సో ప్రజెంట్ మనం సైట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మీరు చూస్తుంది మనకి సైట్ లొకేషను. సో కంప్లీట్ సైట్ లొకేషన్ వరకు కూడా మనకి బీటీ రోడ్ యాక్సెస్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి డీటెయిల్స్ విషయానికి వస్తే కంప్లీట్గా మొత్తం కూడా మనకి ఆల్మోస్ట్ 15 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఇది మనకి 15 ఎకర్స్ ప్రాజెక్టు. ఈ కనపడే రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. సో విత్ డివైడర్తో ఇస్తున్నారు వీళ్ళు. చాలా మంచి డెవలప్మెంట్స్ అయితే ఇస్తున్నారండి ఈ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టు అప్ టు మనకి 15 ఎకర్స్ వరకు ఉంటుంది. సో ఈ ప్రాజెక్టు మనకి సరౌండెడ్ డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ముంబై హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. మనకి ఈ రోడ్ ఏదైతే కనపడుతుందో ఈ రోడ్డు మార్గానే మనం ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే రావడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆక్సన్ యూనివర్సిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఆక్సన్ యూనివర్సిటీ దగ్గర రెసిడెన్షియల్ టౌన్షిప్స్ కూడా కడుతున్నారండి. అది మీరు వీడియోలో కూడా మీరు చూడొచ్చు, లేదా మీరు విజిట్కి వచ్చినప్పుడు కూడా మీరు అయితే చూడొచ్చు అండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా కొత్త ప్రాజెక్ట్ అండి. న్యూ అంటే కొత్తగా లాంచింగ్ అవ్వబోతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. సో మనకి చాలా మంచి లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. డెవలప్మెంట్స్ పరంగా కూడా చాలా మంచి డెవలప్మెంట్స్ అయితే ఇస్తున్నారండి వీళ్ళు. సో మెయింటెనెన్స్ కూడా ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటుంది. మనకి ఇందులో మనకి ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయండి. 167 స్క్వేర్ యార్డ్స్, మనకు 183 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, కొన్ని కార్నర్ ప్లాట్స్ కూడా కొన్ని అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి. సో మీరు ఓవరాల్గా మీకు రోడ్స్ విషయానికి వస్తే ఈ మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. దాంతోపాటు మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే కంప్లీట్ రోడ్ యాక్సెస్ ఉంటుందండి. బీటీ రోడ్ యాక్సెసే ఉంటుంది. ప్రాజెక్ట్ వరకు కూడా బీటీ రోడ్ యాక్సెస్ ఉంటుందండి. సో మనకు రోడ్డు వరకు నడుస్తుందండి. ప్రజెంట్ మీకు ఏదైతే రోడ్డు కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్డు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ రోడ్స్ అండి. సో ఈ ప్రాజెక్టు దగ్గరలోనే మనకి ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉందండి. అది వచ్చేసి మనకు
ఆల్మోస్ట్ మనకి 100 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. అది కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. సో ఇందుట్లో ప్రైస్ విషయానికి వస్తే ఇందులో అయితే 14,000 కోట్ చేస్తున్నారండి. ఇందులో అయితే మనకు 14,000 కోట్ చేస్తున్నారు. సో మనకు లోపల ఉన్నటువంటి పాత ప్రాజెక్టులు అయితే ఆల్మోస్ట్ 11,500 12,000 వరకు అయితే కోట్ చేస్తున్నారండి. మీకు ఈ ప్రాజెక్ట్ ఒకవేళ నచ్చకపోయినా కూడా మీకు దగ్గరలో ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ కూడా ఉంది కాబట్టి మీ బడ్జెట్లో ఇది వర్కౌట్ అవ్వకపోయినా కూడా ఇంకొక ప్రాజెక్టులు కూడా మేమైతే మీకు ప్లాట్స్ అయితే చూపిస్తామండి. మీకు ఎదురుగా కనపడేది మనకి వాక్సన్ యూనివర్సిటీ అండి. సో అదంతా కూడా రెసిడెన్షియల్ టౌన్షిప్స్ కింద డెవలప్మెంట్ చేస్తున్నారు. సో మనకి ముంబై హైవేకి చాలా దగ్గరలో చాలా రీజనబుల్ ప్రైస్లో వీళ్ళైతే ప్లాట్స్ సేల్ చేస్తున్నారండి. సో కంపెనీ కూడా చాలా ట్రస్టెడ్ కంపెనీ. సో చాలా జెన్యూన్ కంపెనీ అండి. ల్యాండ్ లార్డ్స్ కూడా వీళ్ళైతే మార్కెటింగ్ అయితే కాదు, కంప్లీట్ ల్యాండ్ మొత్తం కూడా వీళ్ళ పేరు మీద ఉందండి. సో డైరెక్ట్ కంపెనీ మీకు ప్లాట్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తుందండి. సో ఇందుట్లో వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 14,000 కోట్ చేస్తున్నారండి యాజ్ ఆఫ్ నౌ. సో మనకి కార్నర్ ప్లాట్స్ అయితే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా ఎక్స్ట్రా ఉంటుందండి. ఇది నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా మీరు సైట్కి వచ్చిన తర్వాత నేను మీకు అవన్నీ కూడా మీరు తీసుకున్న ప్లాట్ సైజుని బట్టి అది కార్నర్ ప్లాట్ అయితే ఎంత పడుతుంది, మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఎంత పడుతుంది, మెయింటెనెన్స్ అయితే ఎంత పడుతుంది అనేది నేను ప్రాపర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తానండి మీరు సైట్ విజిట్కి వచ్చినప్పుడు. సో ముంబై హైవేకి కంకోల్ టోల్ ప్లాజాకి వాక్సన్ యూనివర్సిటీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో 14,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే మార్కెట్ ప్రైస్ ప్రజెంట్ రైట్ నౌ అయితే నడుస్తుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి మీ డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.